మంచిది. ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థన చేసుకుని వాక్యంలో ముందుకి కొనసాగుదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, సర్వాధికారిని ప్రభువుని ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. నాయన, గడిచిన కాలమంతా నీ ప్రేమలు మమ్మల్ని భద్రం చేసి మరొకసారి మీ ప్రేమను మా పట్ల వెల్లడి చేస్తాను ప్రభువా. ఈ దినమును చూసే భాగ్యం ఇచ్చావు తండ్రి, నీ ఆరాధనలో గడిపే భాగ్యం ఇచ్చావు తండ్రి. సన్నిధి మీది, ఆత్మలు మీవి తన ప్రభు. మీ వారమై ఉన్నావు తండ్రి. మీరు మా తండ్రి అయి ఉన్నారు ప్రభు, మాకు యజమానులు ఉన్నారు, ప్రభు అయి ఉన్నారు తన ప్రభు. మాతో మాట్లాడండి. ఈ లోకంలో ఎలా జీవించాలో, దేన్ని ఆధారం చేసుకుని మేము బ్రతుకుతున్నామో, మా ఆధారం ఏమిటో తన ప్రభు. దేన్ని ఆధారం చేసుకుని మేము బ్రతకాలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వినిచున్న బిడ్డలతో మాట్లాడండి నాయన. విని విడిచిపెట్టి వారు కాకుండా ఈ మాట ప్రకారంగా ప్రవర్తించి జీవించి నేను ఈ యొద్ద పొందుకునే భాగ్యం దయచేయండి. నేను ఈ రాజ్యానికి వారసత్వానికి పొందుకోవడానికి నేను నాయతపరచండి. నన్ను కూడా బలపరచండి. నాతో మాట్లాడి నన్ను తృప్తిపరచమని, నాలో మీరుండి మీ ముఖకాంతి నుంచి తనపు నాతో మాట్లాడి నన్ను బలపరచమని, స్థిరపరచమని, తృప్తిపరచమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు ఒక్కరు పొందుకోమని యేసయ్య శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నారు పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే రక్షణ ఆధారం. రక్షణ ఆధారం. ఈ భూమి మీద ఉన్న ప్రతిదానికి కూడా ఒక ఆధారం అనేది ఉండాలి. ఆధారం అనేది లేకపోతే అది అనేక సంవత్సరాలు నిలిచి ఉండుట, లేకపోతే యోగ్యతను కలిగి ఉండుట అసాధ్యం అవుతుంది. అలాగే భూలోకానికి ఒక ఆధారాన్ని కలిగి చేయాలని, అనగా భూలోకం అంటే భూమి వేరు, లోకము వేరు. భూమిలో నింపబడిన మనుషులందరిని బట్టి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని పెద్దలు చెప్పినటువంటి సూక్తిని బట్టి భూమి వేరు, లోకము వేరు. భూమి నిండా మనుషులతో నింపబడినప్పుడే అది భూలోకం అయింది. ఆమేన్. కాబట్టి ఈ భూలోకంలో ఉన్న మనుషులకి ఒక ఆధారాన్ని కలుగజేయాలి. శరీరంలో కాదు కానీ ప్రతి ఒక్క నరుని ఆత్మకు ఒక ఆధారాన్ని కలుగజేయాలని రక్షణ ఆధారంగా, రక్షకుడిగా, సేవియర్గా, సహాయకుడిగా, మంచి స్నేహితుడిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, అనేకులను కాపాడే దేవుడిగా, అనేక ఆత్మలకి రక్షించు రక్షకుడుగా, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి ఒక ఆధారాన్ని కలుగజేశాడు. ఆమేన్. చూడండి, ఈ లోకంలో ప్రతిదానికి కూడా ఒక ఆధారం ఉంటుంది. భూమి మీద ఒక చెట్టు మొలిసి మొక్కై చెట్టై ఈరోజు ఫలిస్తూ అది నిలవబడిందంటే దానికి ఆధారం ఏంటి? వేళ్ళు. చెట్టుకి ఆధారం ఏంటమ్మా? లోతుగా నాటబడిన వేళ్ళు. దేవునికి మహిమ కలుగుగాక. ఆ వేరు లేకపోతే నీరుని తీసుకోలేదు, ఫలించలేదు, యజమానికి న్యాయము చేయలేదు చెట్టు కూడా. అలాగే మానవుడికి ఈ భూలోకంలో శరీరానికి కూడా ఒక ఆధారం కావాలి. శరీరానికి ఒక ఆధారం కావాలంటే శరీరానికి ఆధారం ఏంటంటే ఆహారం. ఆహారం లేకపోతే శరీరము నశించిపోతుంది. నీరు లేకపోతే శరీరము నశించిపోతుంది. నీరు, ఆహారము శరీరానికి ఆధారమైనది. శరీరమునకు, హృదయమునకు, మనసుకి ఆత్మ ఆధారమైనది. శరీరమునకు, ఆత్మకు, మనసుకు దేవుడే ఆధారమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుని సన్నిధానంలో ఈ ఆధారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబానికి ఆధారం ఎవరంటే, కుటుంబానికి మొట్టమొదటిగా పురుషుడు ఆధారం కుటుంబానికి. రెండవది స్త్రీ అయినటువంటి తల్లి ఆధారం. వీరిద్దరు కనుక ఆధారంగా లేకపోతే వారికి పుట్టిన పిల్లలు కానీ, కుటుంబము కానీ ముందుకెళ్ళుట, యోగ్యకరమైన జీవితం జీవించుట
అభివృద్ధిలోకి వచ్చుట, ఈ భూమి మీద వారు మంచి కుటుంబం అని చెప్పబడుట, అలాగే యోగ్యకరమైన జీవితాలు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా పొందుకునుట అది సాధ్యమవుతుంది. కనుక కుటుంబానికి మూలాధారం పురుషుడు, రెండవది ప్రధానమైన ఆధారం. మూలాధారం పురుషుడు, ప్రధానమైన ఆధారం స్త్రీ. ఏమండి, తండ్రి చనిపోయి తల్లి ఉంటే ఎక్కడైనా పాసి పని చేసుకునైనా ఈ హోటల్లో ప్లేట్లు కడిగన్నా పిల్లల్ని ఏదో రకంగా పెంచి పోషించి ఆ తండ్రి మాటని కీర్తిని నిలబెట్టడానికి తన జీవితాన్ని సర్వస్వాన్ని అర్పణ చేసి తన బిడ్డల జీవితాల్లో తన సంతోషాన్ని చూసుకుంటారు తల్లి. దేవుని స్తోత్రం. అదే కనుక తల్లి చనిపోయి తండ్రి ఉంటే తల్లి చూపించిన భవిష్యత్తుని తండ్రి చూపించలేడు. ఎందుకంటే ఆ బాధలో వ్యసనపరుడు అవ్వచ్చు, లేకపోతే వేరే స్త్రీ సాంగత్యంలో మునిగిపోవచ్చు, బిడ్డలు అనాథలు అవ్వచ్చు. అంటే పురుషుడు ఎక్కువ చెడిపోవడానికి అవకాశం ఉంది, కానీ స్త్రీ బాధ్యతను గుర్తించి పిల్లల్ని పెంచి పోషించి భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే ఆధారంగా ఈ లోకంలో అనేక కుటుంబాలు మనం సాక్షులుగా చూస్తున్నాం కాబట్టి మాట మనం చెప్పగలం. దేవుని స్తోత్రం. అదే కనుక దేవుని యెడల భయభక్తులు కలిగి విశ్వాస సంబంధమైన యాత్రలో కొనసాగుతూ మంచి భక్తుడిగా జీవిస్తూ సంఘములో, సమాజంలో, సార్వత్రిక సమాజంలో మంచి సాక్ష్యం కలిగి దేవుడే నాకు ఆధారం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినడని స్త్రీలతో ఎలాగైతే మాట్లాడాడో దేవుడు, అలాగే నన్ను సృష్టించిన వాడు నాకు భార్య అయి, సంరక్షకుడై, యజమానుడై, పోషకుడై ఉన్నాడని గుర్తెరిగి అతను కూడా తన జీవితాన్ని తన బిడ్డల కొరకు అర్పణ చేసి సంఘంలో మంచి సాక్ష్యం కలిగి బిడ్డలను చదివించి పెంచి పోషించి, ఏమండి, బైబిల్ కాలేజీ పంపించి భక్తి నేర్పించి మంచి సేవకులుగా మంచి ఇవాంజలిస్టులుగా తీర్చిదిద్ది ఈ లోకానికి రక్షణాధారమైన వాక్యాన్ని ప్రకటించడానికి ఒక ఆధారమైన కుటుంబముగా దేవుణ్ణి మహిమపరచగలడు. లోకస్తుడు, అన్యుడు, అవిశ్వాసి ఇట్టి కార్యములు చేయలేడు. అట్టి వారి కోసమే ముందు విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. తండ్రి చనిపోయి తల్లి ఉంటే బిడ్డలకు ఆధారంగా ఉంటుందని, అవిశ్వాసుల కొరకు, అన్యుల కొరకు దేవుని దగ్గరకు వచ్చి భక్తి చేయలేని వారి గురించి మాట్లాడుకున్నాం తప్ప భక్తిపరుల గురించి కానే కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాం. అలాగే మరి ఈ కుటుంబానికి భూలోకంలో ఒక ఆధారం కావాలి. అదేంటది? ఇల్లు. ఏమండి, భూలోకంలో కుటుంబం నివసించడానికి, రెస్ట్ తీసుకోవడానికి, కాలగమనాన్ని గడపడానికి ఒక ఆధారం కావాలి. ఆ ఇల్లు ఏంటి? కుటుంబానికి ఇల్లు కావాలి. ఆ ఇంటికి ఆధారం ఏమైంది? మొట్టమొదటిగా పునాది ఆధారమైంది. రెండోది పిల్లర్స్. పాత దినాల్లో అయితే మొట్టమొదటిగా మరి రాట్లు పాతుకుని దానిపైన కలపతో కట్టుకుని కమ్మలు ఆకులు వేసుకుని నివసించేవారు. ఇప్పుడైతే అంత జ్ఞానం పెరిగింది, దేవుడు అనేక రకాలుగా అభివృద్ధి చేశాడు, మానవుడికి అనేకమైన ఈవులు ఇచ్చాడు, తెలివి జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు భూమి లోపల పిల్లర్స్ వేసి పునాది వేసి గట్టిగా దానిపైన పిల్లర్స్ వేసి స్లాబ్ వేసుకుని రకరకాలుగా మనం కట్టుకోవడానికి యోగ్యతను దేవుడు కలుగజేశాడు. అంటే మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నామంటే మొట్టమొదటిగా భూమికి ఆధారం మనుషులు, మనుషులకి ఆధారము దేవుడు, ఆత్మలకి ఆధారము దేవుడే. ఏమండి, రెండోది కుటుంబానికి ఆధారము మూల పురుషుడు, యజమానుడు. రెండవది ప్రధానమైన ఆధారం తల్లి. ఏమండి, వీరిరువురు కుటుంబం కలిసి జీవించడానికి భూలోకంలో ఆధారం ఒక మంచి గృహము, దానికి మంచి పునాది, మంచి పిల్లర్స్, మంచి స్లాబ్ వేసుకుని ఒక భూలోకంలో జీవించడానికి ఒక ఆధారంగా తన పిల్లలకి గృహమును విత్తనమును పితరులు ఇచ్చి స్వాచ్ఛమని పేరు నిలబెట్టడానికి గృహము ప్రతి ఒక్కరికి అవసరం. దేవుని స్తోత్రం. అలాగే దేవుడు ప్రతిదానికి కూడా ఒక ఆధారాన్ని ఇచ్చాడు. ఆయన చెబుతుంది ఏంటంటే ఇవన్నీ లేకపోయినా మనిషి జీవించగలడు. ఇవన్నీ లేకపోయినా మనిషి జీవించగలడు. ఇవన్నీ గృహము లేకపోయినా, భార్య లేకపోయినా, బిడ్డలు లేకపోయినా, భర్త లేకపోయినా జీవించగలరు. ఏమండి, కానీ మానవుని ఆత్మ జీవించాలి, ఒక ఆధారాన్ని కలిగి ఉండాలంటే తప్పక జీవము గల దేవుని ఎద్దుకు రాక తప్పదు. తన ఎద్దుకు వచ్చే వారికి ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఎంత ఘోర పాపనైనా క్షమించి, రక్షించి, ఆదరించి, ఓదార్చి, తనను మార్చి, తన స్వారూప్యాన్ని ఇచ్చి భూలోకంలో చెడ్డవారైన అందరికీ కూడా
మంచి పేరు తీసుకొచ్చి, ఘనతను తీసుకొచ్చి, పవిత్రతను తీసుకొచ్చి, పరిశుద్ధతను తీసుకొచ్చి ఆయన నామాన్ని మహింపరచుకునే మహిమ గల దేవుని మనం కలిగి ఉన్నాం. ఆమేన్. కనుక దేవుని సన్నిధానంలో ఈ దినము పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 37వ కీర్తన 39వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. చూసారా, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం అటండి. ఎవరికి ఆధారమట? ఈయన నీతిమంతులకు ఆధారమట. ఎటువంటి ఆధారము? రక్షణ ఆధారం. వారికట బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గమట. అంటే దేవుడు మనకు రక్షణ ఆధారంగా ఉండాలంటే, దేవుడు మనల్ని ప్రతి విషయంలో రక్షించాలి, కాపాడాలి, ఆదుకోవాలి, ఆదరించాలి, అభివృద్ధి చేయాలంటే మనలో ఏముండాలి? నీతి ఉండాలి. ఏముండమ్మా? యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం అన్నాడు కదా. ఎవరికి రక్షణాధారం అంట? నీతిమంతులకు. యెహోవాగా ఉన్నవాడు అనేవాడు సమస్తమును కలుగజేసిన వాడు, సర్వసృష్టికర్త అయిన దేవుడు, మన రక్షకుడు, మన ప్రభు అయిన క్రీస్తు, పరిశుద్ధాత్మ అయినటువంటి ఆదరణకర్త అయినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం. ఆయన రక్షణాధారము మనం కలిగి ఉండాలంటే మనలో నీతి ఉండాలట. ఏ నీతి? నీతి ఎన్ని రకాలుగా ఉందంటే, లోకనీతి, స్వనీతి, లోకనీతి, స్వనీతి, దేవుని నీతి. ఏమండి? 3 రకాలుగా ఉంది. లోకనీతి వేరు. లోకనీతి ఏంటి? ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, తిరిగి చెల్లించినప్పుడు నీతిమంతులకు ఎంచుతారు. అవును కదండి. స్వనీతి, స్వనీతి ఏంటంటే, మనం ఎవరి దగ్గర తీసుకుని తిరిగి చెల్లిస్తే ఇతరుల దగ్గర నేను యథార్థంగా ఉంటాను, ఎవరి దగ్గర తీసుకుంటే ఒక వంతు ఎక్కువేసిస్తాను, ఎవరిది నేను ఉంచుకోనని స్వనీతిని ఎంచుకుని మాట్లాడి రుజువుపరుచుకుంటాం. అది మనుషుల నీతి, స్వనీతి. దేవుని నీతి అలాంటిది కాదు. దేవుని నీతి ఎలాంటిది? దేవుని నీతి ఎలాంటిదంటే, మరెన్నడూ పాపము చేయింది, తనను గొప్ప చేసుకునేది, లోకనీతి వలె అది పొంగి ఆరిపోనిది, నిత్యము నిలిచుండేది, స్థిరంగా ఉండేది దేవుని నీతి. దేవుని స్తోత్రం. మరి దావీదుని దేవుడు, గొర్రెల కాపరుకున్న దావీదుని దేవుడు పిలుచుకున్నాడు, సమూయేలుని పంపించాడు, అభిషేకింపచేశాడు, తన యొద్దకు పిలుచుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి 2వ రాజుగా నియమించాడు. అయితే ఇవన్నీ దేవుని శక్తిని బలం చూశాడు దావీదు. గొర్రె పిల్లని సింహం నోట్లో నుంచి విడిపించినప్పుడు ఆయన శక్తిని బలం చూశాడు. గొలియాతును సంహరించినప్పుడు ఆయన శక్తిని బలం చూశాడు. అయినప్పుడు కూడా లోకనీతిని, స్వనీతిని కలిగి జీవించగలిగాడు, కానీ దేవుని నీతిని కలిగి జీవించలేకపోయాడు. ఎక్కడ జీవించలేకపోయాడంటే, దేశమంతా యుద్ధంతో నింపబడి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను యుద్ధానికి వెళ్ళి ఆధిపత్యాన్ని వహించి, యజమానికత్వాన్ని వహించి, దేశానికి నాయకుడై ఉన్నానని, రక్షకుడై ఉన్నానని, యజమాని అయినానని, తన ప్రజలను, దేశాన్ని కాపాడవలసిన అవసరం అత్యంత ఉందన్న సంగతిని మరిచి మేడగదిలో మేడపైన ఖాళీగా తిరుగుతూ బెత్షెబా స్నానం చేస్తుంటే తన దృష్టి ఆమెపై నిలిపి తనని తన మనసులో వశపరుచుకుని దాన్ని జరిగించుకోవడానికి తన భర్తను చంపించి తన దాసులను కూడా గుర్తించుకునగా, ఎవరి దాసుడు? బెత్షెబా భర్త దావీదు దాసుడే, మంచి దాసుడు. నీవు ఇంటికి వెళ్ళి పండుకుని రెస్ట్ తీసుకో, ఇన్ని దినాలు యుద్ధంలో ఉన్నావు కదా, నాతో కష్టపడ్డావు కానీ దావీదు చెప్తే, నా దేశము ప్రమాదం స్థితిలో ఉండగా, నా యజమానుడు యుద్ధంలో ఉండగా, నా ప్రజలందరూ కూడా బాధ కలిగి ఉండగా, నేను వెళ్ళి నా భార్యతో కుటుంబంలో నేను సంతోషించగలనా, నాకు నిద్ర పడుతుందని మంచి ప్రవర్తన కలిగినటువంటి దాసుడు. అట్టి దాసుని చంపించి బెత్షెబాతో పాపం చేసి లోకనీతిని, శరీర నీతిని, స్వనీతిని అనుసరించి దేవుని నీతిని విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. అది స్థిరమైంది కాదు, బలమైంది కాదు. కాబట్టి తర్వాత దాన్ని బట్టి కుటుంబంలో ఎన్ని యుద్ధములు జరిగాయో దేవుని చిత్తమైతే వచ్చేవారు మీకు ప్రకటిస్తాను. ఆమేన్. కనుక దేవుని నీతి వేరు, లోకనీతి వేరు, స్వనీతి వేరు, మనుషుల నీతి వేరు. హల్లెలూయా. కనుక ఆయన అంటున్నట్టు యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారం, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గమైంది.
ఈ జరిగించిన కార్యాన్ని బట్టి ఒక బాధ ఏర్పడింది దావీదుకి. ఏంటా బాధ? బెత్షెబ గర్భవతి అయింది, ఒక కుమారుని కన్నది. వాడు రోగి అయి బహు బాధతో బాధపడుతున్నప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు దావీదు బాధ కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు కూడా అక్కడ రక్షణాధారంగా లేడు దేవుడు. ఎడబాసిపోయాడు. ఏమండి, బాధ కలిగినప్పుడు ఆయన దావీదుకి ఆశ్రయదుర్గం అవ్వలేకపోయాడు. దానికి గల కారణం దావీదులో ఉన్నటువంటి స్వనీతి, శరీర నీతి, లోకనీతి. ఏమండి, ఇవే కారణం. శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవడంబం, ఇవే కారణం. అవి దేవుని నీతిని ఆయన జీవితంలో ప్రవేశించకుండా అడ్డుకున్నాయి. ఒకవేళ మన జీవితంలో కూడా మనం దేవుని యొద్దకు వస్తూ, దేవుని మాటలు వింటూ, దేవుని పాటలు పాడుతూ, దేవుని సందులో దేవుని పిల్లమని చెప్పుకుంటూ, అనేకుల చేత పిలువబడుతూ కూడా ఇంకనూ మనలో శరీరాశ, నేత్రాశ, జీవడంబం, మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, మన పిలుపుకి కారణం ఏంటి, దేవుడిని అడిగి తెలుసుకుని అందులో నడుచుకోకుండా మన శరీరాలను ఆధారం చేసుకొనొచ్చు, లోకాన్ని ఆధారం చేసుకొనొచ్చు, మనుషుల దగ్గర గొప్పలు మెప్పులు పొందుకుంటూ దేవుని గొప్పని మెప్పుని కూడా ఇంకనూ అనుభవించకుండా దావీదు వలె స్వనీతిని, శరీర నీతి, లోకనీతిని అనుసరించి జీవించినట్లయితే ఒక దినాన మాకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దావీదుని అలాగే విడిచిపోయాడో దేవుడు, ఎడబాసిపోయాడో, అలాగే మనల్ని కూడా మన ప్రార్థనకు ఉత్తరం ఇవ్వకుండా, జవాబు ఇవ్వకుండా మనల్ని ఎడబాసి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఎంతైనా ఉందని దావీదు జీవితాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవునికి మహిమ. హల్లెలూయా. కనుక మానవుడి జీవితంలో, ఈ లోకంలో జీవించేటప్పుడు జీవిత విధానంలో బాధ లేని మానవుడు ఉండడు, శ్రమ లేని మానవుడు ఉండడు. ప్రతి ఒక్కరికి వారి వారి జీవిత విధానం బట్టి, వారు ఎంచుకున్న మార్గాలను బట్టి ఏదో ఒక బాధ, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక వేదన గురవుతూనే ఉంటారు. అవును కదండి? కానీ ఆ ప్రతి బాధలోనూ, ప్రతి వేదనలో, ప్రతి శ్రమలో మనకు విడుదల కావాలి. ఆ బాధ సంతోషంగా మార్చబడాలి, ఆ వేదన ఆనందంగా మార్చబడాలి, ఆ దుఃఖము ఆనందకరంగా మార్చబడాలంటే దేవుని సహాయం మనకు ఎంతో అవసరమైంది. ఆయన తోడు నీడ కాపుదల భద్రత ఎంతో అవసరమైంది. ఆయన తోడు నీడ కాపుదల భద్రత, ఆ అవసరత తీర్చాలంటే మనము ఆయనతో, ఆయన మనతో ఉండులాగిన మన సత్సంబంధాలు ఏర్పరచుకుని అందులో జీవించాలి. దేవునికి మహిమ. చూడండి, ఇక్కడ షద్రాకు, మెషకు, అబేద్నెగోలకి తల్లిదండ్రులు ఆధీనంలో పెంచబడలేదు. వాళ్ళు ఏమండి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. రాజు ఆస్థానంలో జీవించారు, నెబుకద్నెజరు ఆస్థానంలో జీవించారు. ఏమండి, మరి హాస్టల్లో చదువుకున్నారు, హాస్టల్లోనే తిన్నారు, ఉంటే తిన్నారు, లేకపోతే జీవించారు. కానీ వారు ఆకలి దప్పులు ఉన్న సమయంలో, వ్యాధులు ఉన్న సమయంలో, తల్లిదండ్రులు గుర్తొచ్చినప్పుడు, వారికి బాధ, తోటి విద్యార్థులు ఎవరైనా బాధ కలిగించినప్పుడు వారు వెంటనే మోకరించి ప్రార్థన చేసి దేవుని సందులో ఆనందించి పాటలు పాడుచు ఆ బాధను మర్చిపోయేవారు. అట్టి భక్తిని నేర్చుకున్నారు. ఇంకా వాళ్ళు ఏమి నేర్చుకున్నారంటే రాజనీతిని కానీ, లోకనీతిని కానీ, తోటి సహోదరుల సహవాస నీతిని కానీ వారు నేర్చుకోలేదు. కానీ వాళ్ళని పెంచి పోషించి అక్కడ చేర్చి బాధలోను, ఇరుకులోను, ఇబ్బందులోను కూడా వారిని విడిపించి సంతోషపరుస్తున్న దేవుని నీతిని మాత్రమే నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక దినాన వారిని పెంచుతున్నప్పుడు సంరక్షకుడు వచ్చి రాజు ఆస్థానంలో, రాజు సముఖంలో కొందరు విద్యార్థులను తీసుకెళ్ళి చూపించినప్పుడు రాజుకి వారు కలైన వారుగా, అందమైన వారుగా, బహుబలిష్ఠులుగా, వారు ఆరోగ్యకరంగా కనిపించాలని వారికి ఆహారం దినదిన ఆహారం మార్పులు చేశారు. మార్పులు చేసి మరి కూరగాయలు ఇవన్నీ తీసేసి మాంసాహారము, రాజు ఆహారాన్ని సిద్ధపరిచారు. రాజు ఏ ఆహారాన్ని అయితే తింటాడో అదే ఆహారాన్ని సిద్ధపరిచారు. సిద్ధపరిచినప్పుడు వారు ఆహారం తీసుకోలేదు. తీసుకున్న సంరక్షకుడు వచ్చి అడుగుతాడు, షద్రాకు, మెషకు, అబేద్నెగో, మీరు ఎందుకు ఈ ఆహారం తీసుకోవట్లేదని. మాకు మొదటి నుంచి కూడా మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి కూడా, మమ్మల్ని పెంచుతున్నప్పటి నుంచి మేము ఇదే ఆహారం, శాకాహారాన్ని తింటున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేము శాకాహారం తింటాం తప్ప ఈ రాజు ఆహారం మాకు ఇష్టం లేదు, మేము తినమంటాడు. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తినాలి. మీరు రాజు ధర్మకంలోకి వెళ్ళినప్పుడు మీరు అందంగా లేకపోతే, సౌందర్యంగా లేకపోతే, ఆరోగ్యకరంగా లేకపోతే, మీరు మేలుకరంగా లేకపోతే మీకు సరైన పోషణ ఇవ్వలేదని రాజు నన్ను శిక్షిస్తాడు. కాబట్టి మీరు ఎలాగైనా తీసుకోవాలంటాడు. మేము మా దేవుని మీద ఆధారపడతాం, ఆహారం శక్తి మీద ఆధారపడడం. మేము అందరికంటే యోగ్యంగా లేనప్పుడు అప్పుడు మీరు ఏదైనా శిక్ష మాకు విధించవచ్చు. మీరు కావాలంటే చూడండి, మేము అందరికంటే చాలా బాగుంటాం, దేవుడు మా పక్షంగా ఉన్నాడే అతను ఒప్పిస్తారు. ఒప్పించిన తర్వాత ఒక దినాన మరి అక్కడ హాస్టల్లో ఉన్న అందరి విద్యార్థులందరినీ కూడా రాజు సముఖంలో పెట్టినప్పుడు అందరికంటే ఆరోగ్యముగా, కలగా, అందముగా, బలవంతులుగా షద్రాకు, మెషకు, అబేద్నెగోలు కనపడ్డారు. దేవుని స్తోత్రం.
రాజు ఎంతో మెచ్చుకున్నాడు వాళ్ళని. సంరక్షణ కూడా బహుమతి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని మీద ఆధారపడినప్పుడు, లోకం మీద, మన ఆహారం మీద, శరీర సంబంధం మెచ్చల మీద ఆధారపడలేనప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు తప్పించి విడిపించి గొప్ప చేయగల సామర్థ్యము, శక్తి కలిగినవాడని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇదే నీతి వారికి అగ్నిగుండంలో పడకుండా కాపాడింది. దేవుని స్తోత్రం. అదే రాజు ఒకరోజు వాళ్ళకు ఒక ప్రశ్న పరీక్ష పెడతాడు. ఏమని? ఒక ప్రతిమని చూపించి ఆ ప్రతిమ నమస్కారము చేయమని చెప్తాడు. చేయమని చెప్పినప్పుడు వారు ఎంత మాత్రం కూడా వారి ఆ భక్తిని విడిచిపెట్టకుండా, ఆ నీతిని విడిచిపెట్టకుండా, ఈ నెబుకద్నెజరును ఏకవచనంతో పిలిచి, మా దేవుడు మమ్మల్ని రక్షించగల సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నవాడు, ఒకవేళ రక్షించకపోయినను నువ్వు చూపించిన ప్రతికి మేము నమస్కారము చేయము అని ఖచ్చితంగా చెప్తారు. ఏమ్మా, ఖచ్చితంగా చెప్పినప్పుడు అప్పుడు రాజు కోపం వస్తుంది. ఇన్నాళ్ళ నుంచి నా ఆస్థానంలో ఉన్నారు, నా దగ్గర తిన్నారు, నా దగ్గర ఉన్నారు, నేను పోషించాను, ఈరోజు నా మీద తిరుగుబాటు చేస్తారా అని చెప్పేసి కోపం వచ్చి అగ్ని 7 అంతలు ఎక్కువ చేయమని చెప్తాడు. అగ్ని మంట వేసే ఆ యొక్క మనుషులకి వాళ్ళు 7 అంతల మంట చేస్తారు. అప్పుడు కోపంతో ఆయన ఊగిపోతూ ఆ షద్రాక మేషాకు అబేద్నెగోని ఆ అగ్నిలో వేయండి, ఎవరు కాపాడుతో చూస్తానని ఆజ్ఞిస్తాడు. అప్పుడు బలమైన వారు వచ్చి వారి ముగ్గుల్ని కూడా అగ్నిలో విసిరినప్పుడు వారి అగ్నిలో పడకముందే దేవదూత వారిని అందుకుని దేవదూత చుట్టూ ప్రాకారం వేసి ఆ మధ్యలో వారిని ఉంచుతుంది. ఆ మధ్యలో ఉన్న వాతావరణం అంతా అగ్నివేడి లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంగా మార్చబడుతుంది. చల్లని, ఇప్పుడు ఎంత మేఘంతో ఎంత చల్లగా ఉందో, మనకి ఏసీ లాగా ఉంది కదా, రోజు ఉందా, అంతకంటే 7 అంతలు చల్లదనం అక్కడ వారు అనుభవిస్తున్నారు. అయితే వీళ్ళు చనిపోయి ఉంటారు, మాడిపోయి ఉంటారు, బుగ్గైపోయి ఉంటారు, మసి అయిపోయి ఉంటారు అని చెప్పేసి వాళ్ళ మీద నుంచి చూస్తే కనుక కనపడరని రాజు కొంతమంది అధిపతులు మీదకెక్కి మేడగదిలోకి వెళ్ళి ఆ అగ్నిగుండం పైనుంచి వారిని చూసినప్పుడు వేసింది 3 అయితే కనబడేవారు 4 కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. 4 కనబడుతున్నప్పుడు ఆశ్చర్యపోయాడు రాజు. మీ 3 వేయించాను నేను, 4 కనబడుతున్నారు అనబడి అని ఆశ్చర్యపోయాడు. అప్పుడే భక్తుడు ఇలాగన్నాడు. ఏమన్నాడు? పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేయ, 4వ వాడుగా కనబడలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలవలేదా? 4వ వాడుగా కనబడలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలవలేదా? భయమో చెందకు భక్తుడా, ఈ మాయలోక మహిమలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చే యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చే యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే 4వ వాడుగా కనబడినప్పుడు మరి రాజు ఆశ్చర్యపోయాడండి. అగ్నిగుండం ఆగిపోయింది. 3 కూడా ఏమయ్యారు? సజీవంగా బయటికి వచ్చారు. వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో అక్కడ ఏం జరుగుతుందంటే రాజు ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? షద్రాకు, మెషాకు, అబేద్నెగో వంటి దేవుడు భూలోకంలో ఎక్కడ కూడా లేడు కనుక నా రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇటు దేవునిగా ఎన్నుకుని ఏర్పరచుకుని జీవించాలి. లేని ఎడల నా రాజ్యం నుంచి వారందరూ కూడా బయటికి వెళ్ళిపోవచ్చని శాస్త్రాన్ని పుట్టించి, ఆజ్ఞ పుట్టించి, వారిని గణపరిచి, వారిని ఎంతగానో గొప్ప చేసి దేవుని నామని మహింపరిచి రాజు కూడా ఏమయ్యాడంటే దేవుని కుమారుడుగా మార్చబడ్డాడు. చెప్పలు కూడా దేవుని మహింపరుద్దాం. దేవుని స్తోత్రం. చూసారా, వారి నీతిమంతుడికి ఆధారమైన దేవుణ్ణి ఎవరికి ఆధారంగా చేశారు? రాజుకి, రాజ్యానికి ఆధారంగా చేశారు. దేవునికి మహిమ కలిగినప్పుడు మరంతే కాకుండా బాధ కలిగినప్పుడట ఆయనే వారికి ఆశ్రయదుర్గం అయిపోయాడు. ఆశ్రయదుర్గం అయ్యాడు లేదా? ఈరోజు బాధ కలిగితే మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? రోగం వచ్చినప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తాం, డబ్బు అవసరం వస్తే ధనవాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఏమండి ఏదైనా సహాయం కావాలంటే బంధువుల దగ్గరికి వెళ్తాం. మనుషుల్ని నమ్ముకుంటుకంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం చెప్తుంది. అధికారులు నమ్ముకుంటుకంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలని చెప్తుంది.
ఎందుకంటే యెహోవాయే నీతిమంతుల రక్షణాధారము. బాధ కలిగినప్పుడు మనకి ఆయనే ఆశ్రయదుర్గం. మహోన్నతుని చోట నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించుడు. ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నానన్న మాటని వారు నెరవేర్చారు కనుక మరి ఎక్కడున్నారు? మహోన్నతుడైనటువంటి దేవుని దూతను పంపించి ఆ దూత చాటును వారిని దాచాడు. ఆయన మనం గొప్ప చేసుకున్నారు, మహింపచ్చుకున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నా మనకు జవాబు వస్తుందా లేదా, నెమ్మది వస్తుందా లేదా, ఉత్తరం వస్తుందా లేదా, స్వస్థత వస్తుందా లేదా అని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడు మన విశ్వాసంలో కొరతలు ఉంటే ఆ కొరతలు తీసేసుకుని మన పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుడిని అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఒక దినాన ఒక కుటుంబంలో బైబిల్లో ఒక అన్యుడు దేవుణ్ణి ఎరగినటువంటి వాడు, కానీ వాళ్ళ గ్రామంలోకి దేవుడు వెళ్ళినప్పుడు దేవుడు కొన్ని కార్యాలు చేసినప్పుడు కనులారా చూసి ఆశ్చర్యపోయినటువంటి వాడు. ఒక దినాన అతని కుమార్తె చనిపోతుంది. కుమార్తె చనిపోతే బంధువులందరూ కబురు తెలిసి వస్తారు. వచ్చి ఏం చేయాలా, ఎక్కడ కప్పెట్టాలా, లేకపోతే మరి ఎక్కడైనా దహనం చేయాలా, ఎలాగ చేయాలి అని వాళ్ళందరూ మరి తండ్రి మరి దుఃఖపడుతూ బాధపడుతూ ఏడుస్తాడు కాబట్టి కుటుంబం అంతా దుఃఖంలో ఉంటుంది కాబట్టి బంధువులు లేని వారు ఈ కార్యక్రమాలు చేపడతారు కదా, అలాంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు. అయితే అతను చనిపోయినటువంటి ఆ కుమార్తెని తనకేమీ సిద్ధపరచొద్దని నేను కొంచెం చేపులో మీ ఎద్దుకు వస్తానని చెప్పేసి అక్కడ ఉన్నవారికి చెప్పి మరి ఆ చనిపోయినటువంటి బాధ తన మనసులో లేకుండా తను దుఃఖపడకుండా కన్నీరు కార్చకుండా ఏం చేస్తాడైనా దేవుని సేవకుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత పేతురు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన విశ్వాసంతో మరి దేవుని కార్యం చూసినప్పుడు, అయ్యా నా కుమార్తె చనిపోయింది కాబట్టి మీరు వచ్చి ఆమె దగ్గర ప్రార్థన చేస్తే దేవుడిని అడిగితే నా కుమార్తె బ్రతుకుతున్న విశ్వాసంతో నేను వచ్చాను అని చెప్పినప్పుడు పేతురుగా బయలుదేరేస్తారు. ఈ లోపల ఇంటి దగ్గర ఉన్నవారు చుట్టాలు, బంధువులు, రక్షణ బంధువులు వీటికి ఏమైనా మెంటలు వచ్చిందా, మతి పాడైపోయిందా, కుమార్తె చనిపోయిన తర్వాత మతి భ్రమించిందా, ఎక్కడికి పరిగెట్టుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఎదురెళ్తున్నప్పుడు కొంతమందికి ఎదురయ్యాడు. పేతురు గారిని తీసుకుని ఎదురైనప్పుడు మరి పేతురు గారి గృహం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా పిల్లని గృహ ఊదువాళ్ళు, లేకపోతే అక్కడ చాలా కొంచెం గొడవ గాలరగా ఉన్నప్పుడు మరి స్థలం ఇమ్మని యేసుప్రభు వారే పేతురు గారు స్థలం ఇమ్మని అడిగినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి ఆ కుమార్తెని మరి ఆయన ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి చిన్నదానా లెమ్మంటాడు ఆయన. ఆమె సజీవురాలై జీవిస్తుంది. ఆ కుటుంబానికి బాధ కలిగింది. అక్కడ దేవుడు ఆ కుటుంబానికి ఏమయ్యాడు? ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆ కార్యం చూసిన బంధువులందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోయారండి. ఎంతమంది దేవుని నమ్మారు, ఎంతమంది విశ్వసించారు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి గల కారణం ఏంటి? అతను మనలా బాప్తిసం తీసుకోలేదు, ఇలాగ శుక్రవారం ఉపవాసం ఉండలేదు, దశమ భాగాలు ఇవ్వలేదు, పాటలు పాడలేదు, నేను క్రైస్తవుని ఎవరి దగ్గర కూడా డప్పు కొట్టుకుని చెప్పుకోలేదు. కేవలం అతను చూసిన దాన్ని హృదయంలో నమ్మి విశ్వసించి ఆయన యొద్దకెళ్ళి ఆ విశ్వాసాన్ని చూపించి తిరిగి ఆయన పిలుచుకుని తెచ్చి తన కుమార్తెను బ్రతికించుకున్నాడు. ఇది ఆ కుటుంబానికి రక్షణాధారమా కాదా? బాధ కలిగినప్పుడు ఆ కుటుంబానికి ఆశ్రయదుర్గమా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధానంలో మనము యెహోవాయే మనకి రక్షణాధారంగా ఉండాలంటే మనలో దేవుని నీతి ఉండాలి. బాధ కలిగినప్పుడు ఆయనే ఆశ్రయదుర్గమని మనుషుల దగ్గరికి వెళ్ళకుండా, ఏమండి డబ్బు కావాల్సినప్పుడు వడ్డీ ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళకుండా, మరి మనం లోకనీతిని, శరీర నీతిని, స్వనీతిని అనుసరించకుండా దేవుని నీతిని అనుసరించి ముందు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నీకు డబ్బు కావాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. కార్యము తలపెట్టాలని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. రోగం చేత బాధపడుతుంటే ముందు దేవుని దగ్గర అడగాలి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో. ఏమండి అలాగే ఏదైనా కార్యం తలపెడితే అనేక మంది మనుషులు వచ్చి నీకు సహాయం చేయాలంటే అనేక మందిని పంపించి నాకు సహకారులుగా ఉంచమని దేవుని దగ్గర అడగాలి. అప్పుడు నీ శత్రువులు కూడా మిత్రులకి ఇచ్చి దేవుడిని ఎదుగు పంపించి సహాయము అందిస్తాడు. నాకు ఈ కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను? ప్రైవేట్ హాస్పిటల్ అయితే బేగా తగ్గిపోతుంది కదా, లేదా రకరకాలుగా మంచి వైద్యం చేస్తారని నమ్మకం ఉంటుంది కదా. అది మానవుల నమ్మకం. నా నమ్మకం ఒక సేవకుని కాబట్టి దేవుని నమ్మకంతో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా దేవుడు నన్ను బాగు చేయగల నమ్మకంతో వెళ్ళాను నేను. అవును కదండి. ఇక ఎక్కడికి వెళ్ళలేదు, సరాసరి నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నాను. ఆ డాక్టర్ గారు నేను ఎప్పుడు చూడలేదు, ఆయన చేత వైద్యం ఇక్కడ ఎలా జరుగుతుందన్న సంగతి కూడా నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మంచిగా చేస్తారని తెలిసింది. చెప్పలు కూడా దేవుడు మహిమపరచండి. దేవుడు చూపించిన మార్గం అలాగ ఉంటుంది.
అదే ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకుంటే 3 లక్షలైనా నాకు చాలకపోను. ఈరోజు ఓ రూ. 1,00,000తోటో మందులన్నీ గడుపుకున్నప్పటికీ ఈ 4 నెలల కాలంలో అలాగే అయింది పెద్దగా. ఎంత గొప్ప భాగ్యం ఇది! ఆయనే నాకు ఆశ్రయదుర్గమయ్యాడు, నడిపించాడు, ఆలోచన ఇచ్చాడు. కాబట్టి ఇటు విశ్వాసం కలిగి ముందుకెళ్ళాలని దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒకసారి చెప్పండి కూడా దేవుని మహిమపరుద్దాం.